బ్యూటీ పార్లర్. అనగనగా విద్యానగర్ అనే ఊళ్ళో అక్షయ్, అతని భార్య అతిథితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఇద్దరూ ఎప్పుడూ ఎవరినో ఒకరిని మోసం చేద్దామనే ఆలోచనతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు వేరే వేరే ఊళ్ళు మారుతూనే ఉండేవాళ్ళు. అలా ఒకరోజు అక్షయ్ అలాగే అతిథి బరంపూర్ చేరుకుంటారు. అది ఒక గ్రామం. అక్కడ ప్రజలకు సిటీ కల్చర్ అంతగా తెలీదు. అది తెలుసుకున్న అక్షయ్ అలాగే అతిథి ఇలా అనుకుంటారు. అతిథి అంటుంది, మనం వేరే ఊళ్ళో మోసం చేసి వచ్చాం కదా, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే అలానే ఏ వ్యాపారం మొదలు పెడదాం అంటాడు. మనం ఒక బ్యూటీ పార్లర్ పెడదాం. ఇక్కడ ప్రజలకు అంతగా తెలియదు కాబట్టి. అలాగే, కానీ మనకి ఆ పని రాదు కదా అంటాడు. ఇప్పటివరకు అన్నీ వచ్చే చేసామా ఏంటి అని అంటుంది. సరే అయితే దానికి సరిపడా ఏం కావాలో చెప్పు, నేను తెస్తాను అంటాడు. ముందు మనం సిటీ వాళ్లలాగా వేషధారణను మారిస్తే చాలా మంచిది. దాన్ని బట్టి నిజంగా ఆ బ్యూటీ పార్లర్కి చెందిన వాళ్ళం అనుకుంటారు. బ్యూటీ పార్లర్ పెట్టకముందే ఆదాయం వచ్చినంత ఆనందంగా ఉంది నీ మాటలకి అనుకుని ఆ ఊళ్ళో ఓ చిన్న బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేసుకుంటారు. గ్రామస్తులకు బ్యూటీ పార్లర్ చాలా కొత్తగా కనపడుతుంది. అందులోనూ ఇప్పటి వరకు వాళ్ళ గ్రామంలో అసలు ఎటువంటి బ్యూటీ పార్లర్ లేదు కనుక అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి నాకు హెయిర్ కట్ చేయాలా అని అడుగుతాడు. అక్షయ్ సరే అని అతనికి హెయిర్ కట్ చేయడం మొదలు పెడతాడు. ఆ బ్యూటీ పార్లర్లో అక్షయ్ మగవారికి సంబంధించిన బ్యూటీ పార్లర్ పనులు చేస్తూ ఉండగా అతిథి ఆడవారికి బ్యూటీ ప్యాక్ వేస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇలా అడుగుతాడు, ఏమా ఇదేంటి నా హెయిర్ కటింగ్ ఇలా ఉంది, దీన్ని ఎవరైనా హెయిర్ కట్ అంటారా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అక్షయ్ భార్యతో అంటాడు, నీకు చెప్పానా గ్రామంలో బ్యూటీ పార్లర్ పెడితే ఇలాగే ఉంటుంది అని. దానికి ఆ వ్యక్తి నాకే తెలియదేమో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఓ అమ్మాయి అక్కడికి వచ్చి ఫేస్ ప్యాక్ అడుగుతుంది. దానికి అతిథి తనకు నచ్చినట్లుగా ఫేస్ ప్యాక్ వేస్తుంది. అయిపోయిన తర్వాత తన ముఖం ఎర్రగా అయిపోతుంది. అది చూసిన అమ్మాయి, ఏమిటి నా ముఖం ఇలా చేశారు, అయ్యో అని అంటుంది. దానికి అతిథి, ఇక్కడ ప్రజలందరూ నల్లగా ఉంటారు, నువ్వు మాత్రమే ఎర్రగా అమెరికా వాళ్ళలాగా కనపడుతున్నావు అని చెప్పేసి పొగిడి అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ అమ్మాయిని. తర్వాత ఇంకో వ్యక్తి అక్కడికొచ్చి, నాకు చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ నాది బట్టబుర్రాని ఎవరూ పెళ్లి చేసుకోవటం లేదయ్యా అని అంటాడు. మీ బ్యూటీ పార్లర్కి వచ్చాను, నాకేదన్నా మందుంటే ఇవ్వండి అని అడుగుతాడు. దానికి అక్షయ్, ఈ బ్యూటీ పార్లర్లో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంటుంది. ఈ నూనె తీసుకుని వెళ్ళండి, దీన్ని రాత్రి పగలు రాయండి, దీంతో మీకు తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అని అంటాడు. అలా అందరినీ ఆ బ్యూటీ పార్లర్తో మాయ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. అప్పుడు అక్షయ్ ఇలా, అదేంటి నీడ ఒక్కటే వచ్చింది, అమ్మాయి రాలేదు అనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి తన ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూశారా అని అడుగుతుంది. అప్పుడు అతిథి, లేదు, మా బ్యూటీ పార్లర్ నుంచి ఓ క్రీమ్ కూడా తీసుకుని వెళ్ళింది అని అంటుంది. ఆ అమ్మాయిని నేనే అని చెబుతుంది. అప్పుడు అతిథి ఇలా అంటుంది, చూడమ్మా, నేను నీకిచ్చిన క్రీము మారిపోయి ఉండొచ్చు, నిన్నింత నల్లగా చేసిన దాన్ని ఎందుకు తెల్లగా చేయలేను, మరొక 500 ఇవ్వు, నీకు మంచి క్రీమ్ ఇస్తాను అని అంటుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తానని చెప్పి చెబుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటి ఇస్తానని వెళ్ళిపోతుంది అని ఇద్దరూ అనుకుంటారు. ఈ విషయం ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషికి చేరుతుంది. బ్యూటీ పార్లర్ విషయం తెలిసిన తర్వాత ఆ పెద్ద మనిషి కూడా ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తాడు. జరుగుతున్న విషయాలన్నీ బ్యూటీ పార్లర్ ఎదురుగా కూర్చొని గమనిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసి అక్షయ్ అలాగే అతిథి ఆ రోజు రాత్రికి వేరే ఊరు పారిపోతారు. బ్యూటీ పార్లర్ ఏమో గాని మన పాలిట శాపంలాగా అయిందని అనుకుంటారు. మిత్రులారా, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతేమిటి? మోసం చేస్తే మోసం ఎక్కువ కాలం ఉండదు. మనం చేసే ప్రతి పనికి చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరిని ఎప్పుడూ మోసం చెయ్యకూడదు. అది మనకి మంచిది కాదు.